గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలి. హెల్తీగా, హ్యాపీగా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి టైం అయితే 8:30 అయిపోయింది. లేచేటప్పటికి అస్సలు మెలుకువ రాలేదు. ఇంకా సెలవు అని తెలిస్తే చాలు, ఇంకా మెలుకువ రాదు కదా! అలాగే నిద్రపోయాను. కాకపోతే ఈరోజు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటారు. మమ్మల్ని అయితే పిలిచారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు తొందరగా ఇంకా అన్ని పనులు ముగించుకొని అయితే ఇప్పుడు కాకినాడ అయితే వెళ్తాము. ఇంక మీరు అలా వీడియో చూసేస్తూ ఉండండి. నేను మాట్లాడుతూ ఉంటాను మీతోటి. ఇంకేంటంటే ఇంక ఈరోజు వంట అది ఏమీ లేదు కదా! ఇంక అక్కడే కదా లంచ్ అదిని. ఇంకా అమ్మ వాళ్ళైతే రానని చెప్పేశారు. అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా! మేము కూడా రాననే చెప్పేసాము. ఇంక వర్షం పడినా, కొంచెం ఎక్కువ వర్షం అలా పడినా కూడా మేము కూడా రామని చెప్పేసాము. కాకపోతే ఈరోజు కొంచెం వాతావరణం బాగానే అనుకూలించింది. బాగానే ఉంది. ఇంక సరేలే అని చెప్పి మేము బయలుదేరాము. కానీ అమ్మ వాళ్ళైతే మేము రామని చెప్పేశారు. ఇంక వాళ్ళకి ప్రయాణం కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా! అది కూడా చలి ఎక్కువ ఉందని చెప్పేసి, ఇంక రాము మీరే వెళ్ళొచ్చేయండి అంటే, ఇంకా మా అబ్బాయినైతే ఇంక మా అబ్బాయి, నేను, ఇంక ఈయన అయితే ఇంక బయలుదేరి వెళ్దామని అనుకున్నాం. ఇంక టిఫిన్ అయితే ఇంకా బ్రెడ్ అయితే ఉన్నది. ఇంకా టైం అయిపోయింది. కంగారు మళ్ళీ కాకినాడ ఒకటి వెళ్ళాలి కదా! ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే టిఫిన్ వేసేస్తున్నాను. ఇంక ఇదైతే ఇంక తొందరగా సింపుల్‌గా అయిపోతది కదా! మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. క్రిస్మస్ ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ పెట్టండి. చెల్లి వాళ్ళైతే క్రిస్మస్ జరుపుకుంటారు. మేమైతే సంక్రాంతి జరుపుకుంటాం అన్నమాట. క్రిస్మస్‌కొచ్చేసి మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్తాము. సంక్రాంతికొచ్చేసి వాళ్ళందరూ మా ఇంటికొస్తారు. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేదే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకెళ్తున్నాను. వాతావరణం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా వర్షం పడినా ఇంక వెళ్ళలేం కదా! ఇంక బైక్ మీద వెళ్తున్నాం కదా! ఇంక వర్షంకైతే వెళ్ళలేము. అసలు ఎంత చలిగాలి వేసేస్తుందంటే నిజంగా ఇప్పుడు ప్రయాణం ఎలా చేయాలా అని అనిపిస్తుంది. అంత చలిగాలి అయితే వేసేస్తుందన్నమాట. ఇంక తప్పదు కదా! ఇంక ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు చెప్పాలంటే వర్షం అయితే మార్నింగ్ నుంచి అసలు వర్షమే పడలేదు. అమ్మో! ఈ రోజంతా కొంచెం అలా ఉంటే సరిపోతుంది. ఎళ్లి వచ్చేంత వరకు ఇలా ఉందనుకో, మనం చక్కగా వెళ్ళైతే వచ్చేయచ్చు. ఏమాత్రం వర్షం పడినా చిరాకుగా ఉంటది. భయమేస్తది మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా వర్షం ఎక్కువ అవుతదేమో అని చెప్పేసి. ఇదేమో తుఫాన్ అంటున్నారు. ఏం అర్థం కావట్లేదన్నమాట. ఇలా ఉంటుంది వాతావరణం వచ్చేసి. అమ్మో! చలిగాలికి చలి పెట్టేస్తుంది. ఇప్పుడు ప్రయాణం చేయాలన్నా కొంచెం కష్టమే. ఇంకిక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. ఒకళ్ళకైతే సింగిలు బ్రెడ్ కావాలన్నారు. ఒకళ్ళైతే డబుల్ బ్రెడ్ కావాలన్నారు. ఇలా ఉంటాయన్నమాట కోరికలు మా ఇంట్లో. ఇంకా ఆ కోరిక ప్రకారం అయితే చేసేసాను. ఇంక మా అమ్మాయి, నేనైతే సింగిల్ తిన్నాము. ఇంకా డబుల్ అయితే మా ఇద్దరికి కొంచెం హెవీ కనుక సింగిల్‌గా అయితే మేము తిన్నాము. ఇంకా ఒకళ్ళైతే ఇంకా టమాటా సాస్ ఎయమన్నారు. ఒకళ్ళు వేయొద్దన్నారు. ఆల్రెడీ అది అయిపోయింది. ఇంకా అయిపోవచ్చింది. ఇంక మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవాలి. కానీ సింపుల్‌గా బావుంటుందిలే ఇలాగేమన్నా టిఫిన్ చేసినా, స్నాక్స్ చేసినా ఇలాగా టొమాటో సాస్ ఉంటే ఏంటంటే ఇంకా చక్కగా ఎటువంటి చట్నీలు లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది. ఇంకిక్కడైతే టిఫిన్ అది అలా రెడీ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా ఈరోజు క్రిస్మస్ కదా! స్వీట్ ఏమన్నా తయారు చేసి పట్టుకెళ్దాము. ఇంకా బయట కొన్నది ఏంటంటే అదేం పెద్ద హ్యాపీగా ఉంటది. మనం ఇంట్లో చేసింది ఎంత చిన్నదన్నా అది కొంచెం తృప్తిగా ఉంటది కదా! మనం చేసి పట్టుకెళ్తే బావుంటది అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు నేను ఇంకా బ్రెడ్‌తో అయితే సింపుల్‌గా చేసేద్దాము. ఇదైతే కొంచెం అంత టైం పట్టదు అని చెప్పేసి ఇంకా ఇంకా బ్రెడ్‌తో అయితే స్వీట్ చేసేసి అయితే ఇంకా పట్టుకెళ్తాను. మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కూడా కామెంట్ పెట్టండి. ఇంకొక 2 బ్రెడ్ అయితే ఇలా మామూలుగా ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా ఫ్రై చేసి ఇచ్చేసాను. చూసారా ఎన్ని రకాలు చెప్తారో తెలుసా ప్రొద్దుట లెగిస్తే. ఇలా కాదు, అలాగా, అలా కాదు, ఇలాగా అని చెప్తా ఉంటారు. ఇక్కడైతే ఇప్పుడు డబుల్ బ్రెడ్ అయితే వేస్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే మనం వెయ్యాలన్నమాట ఇక్కడ. ఇంకిక్కడ ఇది వేసేస్తే ఇంక టిఫిన్ అయితే అయిపోయినట్టే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పాలు ప్యాకెట్ అయితే ఇంక రప్పించేసి పక్కన ఒక పాలైతే ఇంక వేడి చేసేస్తున్నాను. మరిగించుకోవాలి బాగా. ఇప్పుడు అది 1/2 లీటర్ కదా! ఒక పావు లీటర్ అయ్యేంత వరకు, పావు లీటర్ కంటే కొంచెం తక్కువ అయ్యే వరకు మరిగించుకోవాలి కనుక ముందు పాలైతే వేడి చేసేస్తున్నాను. ఇక్కడ బ్రెడ్ అయితే ఇంక సైడ్స్ అవి కట్ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో దాచుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడన్నా బ్రెడ్ పౌడర్ కావాలంటే అవి పౌడర్ చేసి యూజ్ చేసుకుంటాను. ఇక్కడైతే బ్రెడ్ ఇలా 4 ముక్కల కింద కట్ చేసి ఇంక నెయ్యి
నెయ్యి వేసేసి కొంచెం అన్నీ వేయించేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా తొందరగానే అయిపోతది. ముందు మనం పాలు స్టవ్ మీద ఓ పక్కన పెట్టేసుకోవాలి. అవి మరుగుతా ఉంటాయి. ఇలాగ ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. అటు అది అవుతది, ఇటు ఇది అవుతదన్నమాట. ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. ఇంకా బ్రెడ్ ముక్కలైతే ఇలా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కొంచెం పాల్లో ఇంకొంచెం మీగడైతే వేసేసి ఇంకా కలిపేసాను. అంటే తొందరగా చిక్కబడిపోతది కదా అని చెప్పేసి. ఇలా కొంచెం దగ్గర పడాలి కొంచెం చిక్కగా. ఇంక ఈలోగా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక అన్నీ రెడీ చేసి అది అందులో వేసేసుకున్నాను చక్కగా. ఇది ఇప్పుడు అన్నీ దగ్గరకు అయిపోయింది కొంచెం చిక్కగానే. అందులో షుగర్ అవన్నీ వేసేసుకుని ఇంక ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ వేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసేసి ఇంక అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ వంటగది మొత్తం అంతా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంక తర్వాత అయితే ఇంక నేను రెడీ అయిపోయానండి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైట్ కలర్ అయిపోయింది. లైట్ గ్రీను బావుంది. అంటే వీడియోలో అంత ఇంకా బాగా లైట్‌గా అనిపిస్తుంది కానీ పర్వాలేదు బాగానే ఉంది కలరు. ఇంక సరే అయితే మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇంక వేసుకుని స్వెటర్ వేసుకుని మఫ్లర్ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే చాలా చలిగాలండి. ఇంక మళ్ళీ వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇంకా జలుబు చేసేస్తది. నా ఫేస్ వచ్చేసి ఐస్ ముక్కలాగా అయిపోయిందండి వెళ్ళేటప్పటికి. అంత చలిగాలి ఫేస్ అంతా పట్టేసింది. ఇంక మేము బయలుదేరిపోయాము. బయలుదేరిపోయి కాకినాడ అయితే వచ్చేసాము. చక్కగా వీడియోలో చెప్పినట్టుగా ఒక్క నిమిషంలో మనం కాకినాడ వెళ్ళిపోతే ఎంత బాగుండనిపిస్తుంది. ఇది వీడియో కనుక నేను ఇలాగా పెట్టడం వల్ల నిమిషంలో వచ్చేసినట్టు అనిపించింది. కానీ అరగంట అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడైతే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి డెకరేషన్ అది ఎలా చేసుకున్నారు. క్రిస్మస్ ట్రీ అది పెట్టుకున్నారు. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇలా పెడతారు. భలే అన్నీ రెడీ చేస్తారన్నమాట. ఇంకైతే మేము వచ్చేసి ఇంకా హాల్లో కూర్చున్నాము. ఇంక పిల్లలు అందరం ఇంక సందడి. ఇంక మా అమ్మాయి కూడా రానని చెప్పేసింది. అదేదో చదువుకోవాలని చెప్పింది. తను కూడా రాలేదు. ఇక్కడైతే చెల్లి వాళ్ళు ఇంకా చికెన్ బిర్యానీ అవి రెడీ చేశారు. తయారు చేశారన్నమాట. చికెన్ కర్రీ కూడా చేశారు. ఇంకా చెల్లిని మా మరిది గారు కలిపి వండుతారు. భలే వండుతారండి. చాలా టేస్ట్‌గా చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి. ఇంక ఇక్కడైతే మేము వచ్చినప్పటికే దగ్గర దగ్గర 1 అయిపోయింది. ఇంకెక్కడైతే ఇంక భోంచేసేస్తున్నాము. మా మరిది గారైతే వడ్డిస్తున్నారు. ఇంక పొట్ట ఫుల్ అండి. ఇంక ఇలా ప్లేట్ ఖాళీ అవుతుంటే మళ్ళీ వేసేస్తారు. ఖాళీ అవుతుంటే మళ్ళీ వేసేస్తారు. మొత్తం ఫుల్ అయిపోయిందన్నమాట ఇంక అసల. ఇంక ఇక్కడ చెల్లి అయితే ఈ శారీ అయితే తీయించుకుంది. ఇంకా వాళ్ళు ఈవినింగ్ చర్చ్‌కి వెళ్ళినప్పుడు కట్టుకుంటుంది. చీర అయితే చాలా బాగుంది. మా మరిది గారు సెలెక్ట్ చేశారంట. శారీ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా సాయంకాలం అయితే 5 అయిపోయింది. ఈ రోజైతే 5 గంటల వరకు ఉండిపోయాము. ఇంకా టీ తాగేసి ఇంకా అందరం బయలుదేరాము ఇంకా. ఎందుకంటే చాలా చీకటి పడిపోద్ది, చలిగాలి వేసేస్తుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరిపోదామని చెప్పి మొత్తం మళ్ళీ ఇవన్నీ బంధించేసుకొని ఇంకా బయలుదేరాను. ఇంకా చెల్లి వాళ్ళందరూ ఇంకా బయటకు వచ్చి ఇంకా టాటా బాయ్ బాయ్లు చెప్తారు కదా లాస్ట్లో. ఇంకా అలాగైతే చెప్తున్నారు. ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా స్టార్ పెట్టారు చూడండి. ఇక్కడ చెల్లి వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళ అత్తయ్య గారు పైన ఉంటారు. 2 స్టార్లు పెడతారన్నమాట. పైన ఒకటి, కింద ఒకటి. ఇక్కడైతే ఇంకా మేము బయలుదేరిపోయామండి. చూసారా వెంటనే ఇంటికి వచ్చేసినట్టుగా ఉంటుంది వీడియోలో అయితే. అరగంట టైం అయితే పడుతుంది. ఇక్కడైతే ఇంటికి వచ్చేస్తానబ్బా. ఇంకా బాగా అలసిపోయాను. చెల్లి అయితే క్యారేజ్ పెట్టేసింది. అమ్మ నాన్నగారు వాళ్ళకి మాకు కూడా క్యారేజ్ పెట్టేసింది. ఇదిగోనండి ఇంక ఫుడ్ నైట్ ఇంక చేయవలసిన అవసరం కూడా లేదు. ఇంకా అవే సరిపెట్టేసుకుంటాం. హెవీగా ఉందన్నమాట. ఇంక ప్రయాణం చేస్తే నా అవతారం ఇలాగ అయిపోతుందన్నమాట. ఇంకా చాలా నీరసం అయితే వచ్చింది. ఇంతేనండి వీడియో వచ్చేసి ఇంక ఫ్రెష్ అయిపోయి భోంచేసేసి ఇంక పడుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి అందరికీ. గుడ్ నైట్ అండి.